ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ అలాట్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కుటుంబాల కోసం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తూ అనేక మంది దీవెన పొందటానికి మరి ఈ సేవలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు కూడా మేము సంతోషిస్తున్నాం. 119 కీర్తన 63, 64 వచనాలు మట్టుకు ధ్యానం చేద్దాం. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా రాజా, మీకే మహిమ. ప్రతిరోజు నీ వాక్యం వినే భాగ్యం మాకు అందరికీ ఇస్తున్నావు తండ్రి. నీ వాక్యం ద్వారా ఈ రోజు కూడా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడైన కీర్తనాకారుడు అంటున్నాడు, నీ అందు భయభక్తులు గల వారికి అందరికీ, నీ ఉపదేశంలో అనుసరించే వారికి నేను చెలికాడను. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, వారితో మనము స్నేహము చేయాలి. అలాంటి వారికి నేను చెలికాడను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన స్నేహము ఎవరితోనూ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దుష్టులతోనూ అన్యులతోనూ ఈ లోకంలో తిరుగాడుచున్న వారితో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. వారిలాగే దేవుడంటే భయం లేక పాపముతో స్నేహము చేస్తూ చెడ్డ అలవాట్లు నేర్చుకుని పతనం అయిపోతారు. కాబట్టి చాలా సార్లు అంటారు కదా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో దానిని బట్టి నీ గుణాలు చెప్పొచ్చు. కాబట్టి ఈ లోకములో ఉన్న వారితోనైనాను మంచి వారితోనే స్నేహం చేయాలి. అయితే దేవుని మందిరంలోనికి వచ్చేవారు కూడా ఎవరు ఆత్మీయులు, ఎవరు వాక్యాన్ని పాటించేవారు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి సంఘంలో చక్కగా సంఘానికి పేరు తెచ్చేవారు ఎవరుంటారు, సంఘంలో స్తంభాలుగా ఎవరు నిలుస్తున్నారో, సేవకునికి సేవకురాలకి ఎవరు తోడ్పాటు అందిస్తున్నారో అలాంటి వారితో మనము స్నేహము చేయాలి. హల్లెలూయా. అలాంటి వారికి నీవు చెలికాడు కావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్నేహితులైతే అందరికీ ఉండొచ్చు, కానీ మంచి స్నేహాలు చేయాలి. చెడ్డ స్నేహం మంచి బుద్ధులను చెడగొడుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది అంటాడు వాక్యంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ స్నేహం కూడా జాగ్రత్తగా ఉండాలి. 64వ వచనం, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా. చూడండి, దేవుని కట్టడలు అంటే ఎంత ఇష్టమో ఈ కీర్తనాకారుడికి. మనకు కూడా అలాగే ఇష్టమై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, భూమి నీ కృపతో నిండి ఉన్నది. అవునండి, ఈ భూమి అంతా కూడా దేవుని కృపతో నింపబడి ఉంది. ఎవరిని బట్టి భూమి కృపతో నింపబడ్డదో తెలుసా అండి? ఈ భూమి మీద ఉంటున్న వారు ప్రార్థనాపరులైతే భూమి కృపతో నింపబడుతుంది. ఈ భూమి మీద ఉన్న వారందరూ పాపులైతే పాపంతో నింపబడతారు. కాబట్టి దేవుని యొక్క కృప గొప్పది. ఈ కృప ఈ రోజున భూమి మీద నివసిస్తుంది. హల్లెలూయా. భూమి మీదకి దిగివచ్చాడు యేసయ్య కృపతో. అంతేకాదు, ఆయన ఎప్పుడైతే శిలువ మ్రాని మీద రక్తం చిందించి ప్రాణం అర్పించాడు, అప్పటి నుంచి ఈ భూమి కృపతో నింపబడి ఉన్నది. ఈ భూ ప్రజలందరూ శాంతి లేక ఈ లోకంలో నెమ్మది లేక బ్రతుకుతున్న వారికి సువార్త శాంతిని అనుగ్రహించి దేవుని దగ్గరకు నడిపించి దేవుని యందు విశ్వాసమును కలిగించి రక్షణలోనికి నడిపించింది. రక్షణ పొందిన వారందరికీ కూడా కృప ఉంది. చెప్పాలంటే క్రైస్తవులు మైనారిటీ కాదండి, మెజారిటీ. ప్రపంచ జనాభాను చూసుకుంటే, ప్రపంచ జనాభాలో సాతానుడు ఎన్ని తతంగాలు పెట్టినా, ఎన్ని కల్పిత దేవుళ్లను సృష్టించినా, యేసును నమ్మిన వారే ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు సిలువలో చిందించిన రక్తము, ఆయన ఇచ్చిన ప్రాణము వ్యర్థము కాలేదండి.
అనేక మంది ఆ కృపలో పాలిభాగస్తులై ప్రభువుని నమ్ముకొని ఈ కృపను భూమి మీద నింపించారు. దేవుని నమ్ముకున్న వారు లేకపోతే ఈ కృప భూమి మీద నివాసం చేయదు. ఎందుకంటే ప్రభువుని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ప్రేమను గుర్తించారు మనుషులు. కాబట్టి ఎన్ని చీకటి తతంగాలు, దుష్టుని ఆత్మ రకరకాలుగా మనిషిని పాపమని ఊబిలోనికి కూరుకుపోచేసినట్లయితే ఆ పాపపు ఊబిలో నుంచి ప్రభువుని నమ్ముకున్న వారు అనేక మంది బయటకు వచ్చారు. కాబట్టి దేవుని కృప భూమి మీద నింపబడి ఉన్నది. హల్లెలూయా. నీ కట్టడలు నాకు ఇంకా బోధించు తండ్రి అని మనం కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యమును బట్టి, ఈ లేఖనమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నావు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు. నీ దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తడుతున్నావు ప్రభు, మమ్మల్ని నడిపిస్తున్నావు. మీకే మాకంతా ప్రభావములు చెల్లినట్లుగా ప్రార్థిస్తున్నాం నాయన. మేము ఇంకనూ నీ కట్టడల్లో నడవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రూత్ పిన్ని గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యమును దేవుడిచ్చి వారి జీవితంలో ఇంకా అద్భుతంగా దేవుడు వాడుకునేలాగా, అన్ని విషయాల్లో వర్ధిల్లేలాగా తన బిడ్డలందరినీ దేవుడు దీవించులాగన నూతనమైన దీవెనతో అన్ని విషయాల్లో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ. సూర్యుడు నలుపై చంద్రుడు ఎరుపై, సూర్యుడు నలుపై చంద్రుడు ఎరుపై, పర్వతాలు తొలగి నక్షత్రాలు రాలి, పర్వతాలు తొలగి నక్షత్రాలు రాలి, నీరు చేదై కరువులు భూకంపాలు, లోకంలో యుద్ధాలు, కరువులు భూకంపాలు, లోకంలో యుద్ధాలు, ఆ ఉగ్రత దినాలకు తట్టుకునే నరుడెవ్వడు. కృపాకాలమిది నీకు అనుకూల సమయం, లేకపోతే తప్పదు నువ్వెవరైనా ఆ దినం. ఆ భయంకర దినం, ఆ దినం, ఆ ధనుడు రారాజై వచ్చు దినం.